పేరెంట్స్, 5 ఏళ్లలోపే పిల్లలకు ఏబీసీలు 1 2 3లు రాకపోతే పిల్లల భవిష్యత్తు పాడవుతుందని అనుకుంటున్నారా? ఈ రోజుల్లో 2.5 3 ఏళ్లకే స్కూలుకి పంపుతున్నారు కదా. ప్రెజెంట్ జనరేషన్లో ఇది తప్పా లేక అవసరమా? అందరికంటే ఆలస్యంగా నేర్చుకుంటే ఫ్యూచర్లో చదువులో వెనుకబడతారా? నిజంగా పిల్లలకు ఇప్పుడే కావాల్సింది చదువా లేక మనమిచ్చే టైంనా, మన ప్రేమనా? ప్రతి పేరెంట్ కూడా తప్పక చూడాల్సిన వీడియో. ఈ వీడియో ఏమి చెబుతోంది? ఈ వీడియో ఒక సాధారణ నమ్మకాన్ని ప్రశ్నిస్తోంది. అంటే 5 ఏళ్లలోపే ఏబీసీలు 1 2 3లు తెలిసితేనే పిల్ల భవిష్యత్తు బాగుంటుంది అనే ఆలోచనను గురించి చెప్తోంది. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. పేరెంట్స్, చైల్డ్ సైకాలజీ రీసెర్చ్ చెప్పేదేమిటంటే, చైల్డ్ డెవలప్మెంట్కి బేసిక్ ఫౌండేషన్ ఏంటంటే పేరెంట్స్ ఇచ్చే ఇమోషనల్ సేఫ్టీ, రెస్పాన్సివ్ లవ్, ప్లే టైమ్. ఇవే పిల్లల ఇమోషనల్ స్ట్రెంగ్త్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇంటెలిజెన్స్ మరియు ఫ్యూచర్ రిలేషన్స్ను ప్రభావితం చేస్తాయి. న్యూరోసైన్స్ చెబుతున్న ఒక ఇంపార్టెంట్ ట్రూత్ ఏంటంటే, ఎర్లీ అకాడమిక్స్ ఇజ్ అ మిత్. అంటే చిన్న వయసులోనే పిల్లలను ఫాస్ట్గా చదువు నేర్పించడం అనేది లాంగ్ టర్మ్ సక్సెస్కి గ్యారంటీ కాదు. కానీ ఎర్లీ చైల్డ్హుడ్లో ఇమోషనల్ సేఫ్టీ, సెక్యూర్ రిలేషన్షిప్స్ పొందిన పిల్లలు మాత్రం ఎక్కువ తెలివిగా పెరుగుతారు, సమస్యలను బాగా ఎదుర్కొంటారు, మంచి ఏకాగ్రత చూపుతారు అని రీసెర్చ్ చెప్తోంది. మరి 5 ఏళ్లలోపు పిల్లలకు నిజంగా కావాల్సిందేమిటి? పిల్లల బ్రెయిన్కి ఫౌండేషన్ అనేది ఫస్ట్ చదువు కాదు, ఫస్ట్ కనెక్షన్. ఎర్లీ ఇయర్స్లో పిల్లలు పొందే ఇమోషనల్ ఎక్స్పీరియన్సెస్ పిల్లల బ్రెయిన్ నిజంగా ఎలా పనిచేయాలో లిటరలీ షేప్ చేస్తాయి. పిల్లలు చదువు, ఏబీసీలు నేర్చుకునే ముందు కంటే కూడా ఎవ్రీ చైల్డ్ నీడ్స్ టు ఫీల్, యామ్ ఐ సేఫ్, యామ్ ఐ సీన్, యామ్ ఐ లవ్డ్. నన్ను గమనిస్తున్నారా, నన్ను ప్రేమిస్తున్నారా అని ఆలోచిస్తారు. కామ్ నర్వస్ సిస్టమ్ ఉండటం అనేది ఏబీసీలు చదవడం కన్నా కూడా ఎక్కువ విలువైంది. ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్కి ఉపయోగపడే 5 ప్రాక్టికల్ పేరెంటింగ్ టిప్స్ చూద్దాము. మొదటిది, ఇమోషనల్ సేఫ్టీ. పిల్లల ఇమోషన్స్ని ఇగ్నోర్ చేయకండి, డిస్మిస్ చేయకండి. పిల్లల భావాలను కొట్టిపారేయకుండా వాటిని అంగీకరించండి. ఇది పిల్లల్లో ఇమోషనల్ ఇంటెలిజెన్స్ మరియు ఇన్నర్ కాన్ఫిడెన్స్ను పెంచుతుంది. నంబర్ 2, ఆటలను ప్రోత్సహించండి. ఆటలే పిల్లలు నేర్చుకునే మోస్ట్ పవర్ఫుల్ వే. ఆటల ద్వారా పిల్లలకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రియేటివిటీ, సెల్ఫ్ రెగ్యులేషన్ న్యాచురల్గా పెరుగుతాయి. నంబర్ 3, ప్రేజ్ ద చైల్డ్, నాట్ జస్ట్ పర్ఫార్మెన్స్. రిజల్ట్స్ కంటే ఎక్కువగా వాళ్లు చేసిన ప్రయత్నం, వాళ్ల ఎఫర్ట్ని అప్రిషియేట్ చేయండి. ఇది పిల్లల్లో ధైర్యాన్ని పెంచుతుంది, గ్రోత్ మైండ్సెట్ను ఇస్తుంది. నంబర్ 4, వారి ప్రపంచాన్ని మాటల్లో వివరించండి. డైలీ రొటీన్స్ మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల పిల్లల వొకాబులరీ, లాంగ్వేజ్ డెవలప్మెంట్ సహజంగా పెరుగుతుంది. నంబర్ 5, స్లో డౌన్. పిల్లలకు బిజీ షెడ్యూల్ కన్నా తల్లిదండ్రుల ప్రెజెన్స్ ఎక్కువ అవసరం. ఈ 5 ప్రాక్టికల్ పేరెంటింగ్ టిప్స్ ఫాలో చేయడం వల్ల పిల్లల్లో హయ్యర్ సెల్ఫ్ ఎస్టీమ్, బెటర్ మెంటల్ హెల్త్, ఇమోషనల్ స్టెబిలిటీ డెవలప్ అవుతాయి. పేరెంట్స్, పిల్లలను బలవంతంగా చదివించాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా లవ్ దెమ్ డీప్లీ, మేక్ దెమ్ ఫీల్ సేఫ్, గివ్ దెమ్ ఫ్రీడమ్ టు ప్లే. ఆటలకు స్వేచ్ఛ ఇస్తూ వారిని ఎంకరేజ్ చేస్తూ పెంచాలి. ఎప్పుడైతే పిల్లలకు వాళ్లు సెక్యూర్డ్గా, ప్రొటెక్టివ్గా, లవ్డ్గా ఉన్నామని అనిపిస్తుందో అప్పుడు వాళ్లు ఏదైనా న్యాచురల్గా నేర్చుకోవడం జరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా గ్రో అవుతుంది. మార్కుల కోసం కాదు, ఆలోచించి నిర్ణయాలు తీసుకునేలా, జీవితాన్ని బాధ్యతతో ఎదుర్కొనేలా, సమాజానికి భారంగా మారకుండా హ్యూమన్ వాల్యూస్ ఉన్న ప్రొడక్టివ్ పర్సన్గా పిల్లలను పెంచడమే నిజమైన పాజిటివ్ మైండ్ఫుల్ పేరెంటింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని చైల్డ్ సైకాలజీ, పేరెంటింగ్, ఎన్ఎల్పి, మోటివేషన్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ వీడియోస్ కోసం మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.